కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర మూవీతో ఎన్టీఆర్ టాలీవుడ్లో ఊచకోత కోస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, పాటలు, టీజర్ సినిమా మీద అంచనాలను డబుల్ చేశాయి. కొరటాల శివ డైరెక్షన్, ఎన్టీఆర్ యాక్షన్ కోసం సినీ ప్రేమికులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే దేవర సినిమా నుండి మూడో పాట విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ పాటను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ పాట ఆయుధ పూజ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. ఇటీవల ఈ పాటను 100 మందికి పైగా డాన్సర్స్తో అద్భుతమైన సెట్స్ వేసి ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, జాహ్నవి కపూర్ల మీద చిత్రీకరించారు. ఈ పాటలు ఎన్టీఆర్ స్టెప్పులతో అదరగొట్టాడని సమాచారం. సినిమా మొత్తానికి ఈ పాట హైలైట్గా నిలుస్తుందని చిత్ర వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. ఫియర్ సాంగ్ కంటే ఆయుధ పూజ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తుందని మూవీ టీం నమ్మకంతో ఉంది. దాంతో ఈ పాట మీద అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. త్వరగా ఈ పాటను వినాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. కానీ సెప్టెంబర్ మొదటి వారం నుండి ఈ సినిమా ప్రమోషన్స్ని స్పీడ్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే సెప్టెంబర్ స్టార్టింగ్ నుంచి వరుసగా మిగిలిన పాటలు, అలాగే టీజర్, ట్రైలర్తో పాటు ఈవెంట్స్తో కూడా భారీ రేంజ్లో ప్రమోషన్స్ని జరిపి దేవర మీద అంచనాలు తారాస్థాయికి పెంచాలని చూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే పుష్ప 2, ఓజీ సినిమాలు కూడా లైన్లో ఉన్నప్పటికీ అన్ని సినిమాలను దాటి దేవర టాప్ ప్లేస్లో నిలిచిందని తాజా సర్వే ప్రకటించింది. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఆర్మాక్స్ మీడియా నిర్వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఇన్ టాలీవుడ్ అనే సర్వేలో దేవర పార్ట్ 1 టాప్లో నిలిచింది. రాబోయే తెలుగు సినిమాల మీద నిర్వహించిన ఈ సర్వేలో పుష్ప 2, ఓజీ, జై హనుమాన్, స్పిరిట్ దేవర తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇప్పటికే దేవర మీద భారీ అంచనాలు పెంచుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రాజెక్ట్స్లో నెంబర్ 1గా నిలవటంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుకున్నారు. ఈ సినిమాలో అందాల తార జాహ్నవి కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్గా కనిపించనున్నారు. సెప్టెంబర్ 27న దేవర థియేటర్స్లోకి రానున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ 2 పాటలు అంచనాలను భారీగా పెంచాయి. కేవలం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు, యావత్ తెలుగు ప్రేక్షకులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మూవీ దేవర. కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్లో ఉన్న అంచనాలు అన్నీ కావు. దానికి తోడు RRR వంటి అరవీర భయంకర హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సైఫ్ పోస్టర్లు, గ్లిమ్స్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. ఇక ఈ సినిమా కోసం సైఫ్ అలీ ఖాన్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ సినిమా కోసం సైఫ్ అలీ ఖాన్ అక్షరాల 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా 1000 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగనుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.